దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 12th సెప్టెంబర్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. జేమ్స్ చాప్టర్ 4 and verse 11. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరుని తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రమును నెరవేర్చు వాడవు కాక న్యాయము విధించు వాడివైతివి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని కృప పొందుకోవాలి. దేవుని కృప, దీనులకు ఆయన కృప చూపించును అని పైన రాసుంది. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దీనులుగా ఉన్నవారు తన పొరుగువానికి విరోధంగా మాట్లాడరని అర్థము. కనుక ఇక్కడ చదివిన వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒకరికి విరోధముగా మాట్లాడకూడదు. ఒకరికి విరోధముగా మాట్లాడి తీర్పు తీర్చకూడదు. అలా చేసిన వాడు ధర్మశాస్త్రముకు వ్యతిరేకముగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్రం అనగానే మీరు మోషే ధర్మశాస్త్రం అని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. క్రొత్త నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం ఏంటండి? ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అర్థమవుతుందండి? కనుక మనం ఎప్పుడైతే మన సహోదరునికి విరోధముగా మాట్లాడతామో, సహోదరునికి విరోధముగా తీర్పు తీరుస్తామో, ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క గోల్డెన్ లాకి విరోధముగా మనము మాట్లాడుతున్నాము. దేవుని మాట కన్నా మనము గొప్పని చెప్తున్నాము. కనుక జాగ్రత్తగా గమనించాలి. ఇది దీనత్వం యొక్క స్వభావము కానే కాదు. దీనులు వారి పొరుగువారి కొరకు విరోధంగా మాట్లాడరు, పొరుగువారికి తీర్పు తీర్చరు. తీర్పు తీర్చువాడు, విరోధంగా మాట్లాడువాడు దీనుడు కాదు. దీనుడు కాకపోతే దేవుని కృప పొందుకోలేడు. దేవుడు దీనులకు మాత్రమే ఆయన కృప చూపిస్తున్నాడు. మనము కృపకాలంలో ఉన్నాం, కరెక్టే, కృపకాలంలో ఉన్నాం. ఆ కృప ఎవరి జీవితంలో అగుపడుతుంది లేక కనపడుతుంది తెలుసా అండి? ఎవరైతే దీనులై. కనుక దేవునికి స్తోత్రం. దీనులు ఎవరంటే విరోధముగా, సహోదరులకు విరోధముగా మాట్లాడని వారు, తీర్పు తీర్చని వారు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. స్పీక్ నాట్ ఈవిల్ వన్ ఆఫ్ అనదర్, బ్రదరన్. He that speaketh evil of his brother and judgeth his brother speaketh evil of the law and judgeth the law. But if you judge the law, thou art a doer of the law, but a judge. Not a doer, but a judge. ఎలాగండి దేవుని మాటకు తీర్పు తీరుస్తున్నావు నువ్వు? కనుక దయచేసి మన జీవితాన్ని సరిచేసుకొని దేవుని కృపను పొందుకుందామండి. Let us correct ourselves and do not miss out on the grace of God. దేవుని కృప నుంచి తొలగిపోవద్దు. ఈరోజు మీరు ఎవరైనా సరే దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి. సమాజములో, సంఘాల్లో ఒక అలవాటైపోయింది ఒకరికి విరోధంగా మాట్లాడడం అనేది, ఒకరి తీర్పు తీర్చడం అనేది. కొంతమంది సేవకులు పులిపిటిని వాడుకుంటారు సహోదరులకు విరోధంగా మాట్లాడటకు, సహోదరులను తీర్పు తీర్చుటకు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఎటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉన్నావేమో, లేక ఎటువంటి క్రైస్తవ సహవాసంలో స్నేహితులు మధ్యన ఉన్నావేమో, ఒకరికి విరోధంగా మాట్లాడుతున్న వారు దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఎవరితో స్నేహము చేయాలి, ఎవరితో స్నేహము చేయకూడదో జాగ్రత్తగా గమని. దేవుని కృప నుంచి తొలగిపోతావమ్మా, దేవుని కృప నుంచి తొలగిపోతావయ్యా. हिंदी में पढ़ेंगे याकूब का पत्र, उसमें 4 अध्याय और 11 वचन पढ़ रहे हैं. हे भाइयों, एक दूसरे की बदनामी ना करो. जो अपने भाई की बदनामी करता है यह भाई पर दोष लगाता है. वह व्यवस्था की बदनामी करता है, वह और व्यवस्था पर दोष लगाता है. तो तू व्यवस्था पर चलने वाला नहीं, पर उस पर हकीम ठहरा.
प्रिय भाइयों बहनों, बहुत ही अच्छा और तगड़ा बात कहा जा रहा है यहाँ पे। क्या कहा जा रहा है? ए भाइयों, एक दूसरे की बदनामी ना करो, दूसरे के बारे में बात मत करो। आजकल तो बैठे तो बदनामी की बात होता है। कुछ लोग रहस्य से घर में आ जाते हैं, दोस्ती के नाम से घर में आ जाते हैं दूसरों की बदनामी करने के लिए। एक दूसरे की बदनामी करने से आप परमेश्वर का अनुग्रह नहीं प्राप्त करेंगे। प्रिय भाइयों बहनों, जब आप दोष लगा रहे हो, आप व्यवस्था पर दोष लगा रहे हो, प्रभु के वचन पर दोष लगा रहे हो। कितने भी मुश्किल हो, कितने भी आप जो कह रहे हैं वो बात कितना भी सच्चा हो, लेकिन आपको अधिकार नहीं है। आप नीचे पढ़ो, 12 वचन में पता चलेगा कि आपको अधिकार नहीं है किसी के विरोध में बात करने का, किसी का बदनामी करने का। आजकल मुंह में आए बदनामी करते ही जाते हैं, अच्छे को भी बुरा कर देते, बुरे को अच्छे कर देते। మంచిదాన్ని చెడ్డగా మాట్లాడతారు, చెడ్డదాన్ని మంచిగా మార్చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, విరోధంగా మాట్లాడరాదు. ఈరోజు చాలామంది ప్రార్థన జవాబు పొందుకోలేకపోతున్నారండి, లేక దేవుని కృప పొందుకోలేకపోతున్నారు, లేక జీవిత పరిస్థితులు మారటం లేదంటే నీవు దీనుడుగా లేవు, నీవు గర్విష్ఠుడివై నీ సోదరుకి విరోధంగా మాట్లాడుతున్నావు, తీర్పు తీరుస్తున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రం. ఈరోజు నాయన మేము ఎలాగ ఉండాలో, ఏ విధంగా మాట్లాడాలో మాతో నేర్పించావు నాయన. దీనులుగా ఉండాలి నాయన. మా సహోదరులకు విరోధంగా మాట్లాడే ఆలోచన, మనసును, బుద్ధి నుంచి మాకు విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసినాను, వారిని ముట్టి మీరు స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలందరూ స్వస్థపరచమనికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో నీవు ఉన్నావు నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రతి ఒక్కరిని నువ్వు తృప్తిపరిచావు, ప్రతి ఒక్కరిని నువ్వు దీవించావు, ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించావు అయ్యా. మీకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. దీవించిన వాడా, ఆశీర్వదించిన వాడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా జాబ్స్లో మీరు బ్లెస్ చేసినందుకు స్తోత్రం. బిజినెసెస్లో నీవు ఉన్నందుకు స్తోత్రం. ప్రతి బిజినెస్లో నీవు ఆశీర్వదించి బలపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు, ప్రతి ఒక్కరూ నీ కృప పొందుకుంటూ కృప దయచేయండి. ఎవరు కూడా ఎవరికి విరోధంగా మాట్లాడుకుంటూ సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల వర్ధిలింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచర్లో ప్రభా నాయన ఒకరికి విరోధంగా మాట్లాడకుండా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రతి మినిస్ట్రీని ఆస్వాదించడానికి స్తోత్రంలో నాయన తండ్రి. భారతదేశం కొరకు ప్రార్థన, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా నీవే మహిమ పొందండి. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనగా కీర్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.